గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగాన్ని నేటి వరకు మనం బాలకాండని 95 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు నా 96వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయ స్వామి గారి ఈ క్షేత్రపాలకు నమస్కారం చేసుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజుకి జయ. తెల్లారింది. జనక మహారాజు ప్రాతకాలిక కృత్యాలన్నీ కూడా నిర్వర్తించుకొని విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణ సహితంగా ఆహ్వానించాడు. వాళ్ళని పూజించి అన్నాడు, నీకేం కావాలని వచ్చావో నేను చేసి పెడతానయ్యా, ఆజ్ఞాపించు. నేను నీకు ఆజ్ఞాపించదగిన వాడిని అన్నాడు అంతరి జనక మహారాజు కూడా. ఇలా పలకగానే విశ్వామిత్రుడు జనకృతుడు అన్నాడు, ఇదిగో వీళ్ళు దశరథ కుమారులు, లోకప్రసిద్ధులు, క్షత్రియులు. నీ దగ్గర ఒక విల్లు ఉన్నదన్నావు కదా, ఆ విల్లుని చూడాలని వచ్చారు వీళ్ళు. ఆ ధనస్సుని చూడటం చేత వీళ్ళకి తృప్తి కలుగుతుంది, తిరిగి వెళ్ళిపోతాం, ఇదే నా కోరిక అన్నాడు. అప్పుడు ఆయన ఆ విల్లు అక్కడ ఎందుకున్నదో దాని వృత్తాంతం అంతా చెప్పడం మొదలుపెట్టాడు. జనక వంశంలో నిమి తర్వాత ఉన్న చక్రవర్తుల్లో 6వ వాడు దేవరాతుడు అనేవాడు. ఆ మహాత్ముడికి విల్లు శివుడి చేత ఇవ్వబడింది. పూర్వం దక్షయజ్ఞాన్ని వినాశనం చేసే కాలంలో శివుడు వింటికి బాణం సంధించి లాగి కోపంలో దేవతలతో అన్నాడు, యజ్ఞభాగాన్ని కోరుతున్న నాకు భాగాన్ని కల్పించలేదు మీరు, కాబట్టి మీ తలలని ఈ వింటితో తుంచి వేస్తాను అన్నాడు. దేవతలందరూ కూడా అప్పుడు ఆ దేవాదేవుణ్ణి ప్రసన్నుని చేసుకున్నారు. ఆ తర్వాత శివుడు ప్రీతుడయ్యాడు. ఆ మహాత్ముడు ఆ వింటిని దేవతలకు ఇచ్చాడు. ఆ దేవతలు ఏం చేశారయ్యా అంటే, మా పూర్వీకుడైన దేవరాతుడికి ఇచ్చాడు, నీ దగ్గర ఉంచమని. ఒకసారి నేను యాగం కోసం పొలం దున్నుతూ ఉండగా నాగడ్డి చాలు నుండి ఓ కన్య నాకు లభించింది. ఆమె సీత అనే పేరుతో ప్రసిద్ధురాలైంది. ఆమె నా కూతురుగా పెరిగింది. ఈమె వింటిని పూతలా దుఃఖితా సాతు వ్యవర్థత మమాత్మజ వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమయోనిజ. ఈ భూమి మీద పుట్టి పెరుగుతున్న నా కూతురు, భూమిలో నుంచి పుట్టిన ఈ కూతురు నీ వివాహం చేసుకోవాలని అనేక మంది వచ్చారయ్యా రాజులు. నేనైతే ఆమెకు పెళ్లి చేయలేదు. ఎందుకంటే ఈమె అలవోకగా ఆ విల్లును కదిలించింది. ఆ విల్లును కదిలించగల శక్తి వాళ్ళకే ఇచ్చి చేయాలని నేను పట్టుబట్టుకొని కూర్చున్నాను. అందుకోసం వివాహం చేయలేదు. అయితే ఎంతోమంది రాజులు వచ్చారు,
వాళ్ళు విల్లుని కదిలించమంటే కదిలించలేకపోయారు. అందుకోసం పెళ్లి చేయలేదు నేను. ఆ తర్వాత ఏం జరిగిందంటే నా నగరాన్ని చుట్టూ పెట్టారు వాళ్ళందరూ కలిసి, రాజులందరూ. ఎంతో రోషంతో మిథిలా నగరాన్ని బాగా పీడించారయ్యా. నేను 1 సంవత్సరాల రోజులు పోరాడాను. నా బలం క్షీణించింది. ఎంతో దుఃఖించాను. దేవగణాలని ప్రసన్నం చేసుకున్నాను. దేవతలు నాకు బాగా బలపరాక్రమాలు ఇచ్చారు, చతురంగ బలాలను ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా అప్పుడు ఓడించాను. నలుదిక్కులకి పారిపోయారు. ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా రాముడికి ఆ విల్లును చూపుతాను. రాముడి వింటిని ఎక్కువ పెట్టగలిగితే అయోనిజి అయిన నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఇక్కడ ఆపుతాం. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణ.